బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ మానాడులో 6 కీలక తీర్మానాలు చేశారు. దేవాదాయ శాఖ ఆధీనం నుంచి ఆలయాల తొలగింపు ఇందులో ప్రధానమైనది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఐక్యత నిరూపించాలని తీర్మానించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల భూములను కూడా కాపాడుకోవాలని మురుగన్ మానాడులో తీర్మానాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ సభ ప్రారంభించినప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి చదివాను. అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చమెల్ల అచ్చమెల్ల పోయం గుర్తొచ్చింది. అదేంటంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు లోయలు, కానీ ధైర్యమే ఒక కవచం. నేను ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. ఆయన చూపించిన దారి ఏంటంటే ధైర్యం, వీరత్వం, ప్రేమతో నిండి ఉంటుంది. ఇటీవలే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బలపడ్డట్టు కనిపిస్తున్న ఎన్డీఏ కూటమి అదే దూకుడుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. సహజంగానే తమిళనాట ప్రాంతీయ పార్టీలదే హవా. ఆ సెంటిమెంట్ కు బ్రేక్ ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలపడాలంటే హిందుత్వ కార్డును జనంలోకి మరింత సాలిడ్ గా ప్రవేశపెట్టాలి. మధురై మహానాడు ఆ వ్యూహంలో భాగమైన అనేది తాజా చర్చ. పైగా ఈ సమ్మేళనానికి నేతృత్వం వహిస్తున్న హిందూ మున్ననికి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. హిందూ మున్నని అధ్యక్షుడు రామగోపాలన్ గతంలో సంఘ పరివారంలో చురుగ్గా పనిచేశారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. హిందూ మున్నని నేతలు కొందరు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇలా అతివాద సంస్థగా పేరున్న హిందూ మున్నని పిలుపును మన్నించి కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు పవన్ కళ్యాణ్.